ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి పిల్లలు. ఎవరు తాతయ్య మీరు? నేను ఎవరైతే ఏంటి నాయనా, కర్పూరం వెలిగించుకొని చేతులు కాల్చుకుంటే ఏమొస్తుంది? ఆంజనేయునికి మా మీద కనికరం వస్తుంది. ఇప్పుడు కావాల్సింది కనికరం కాదు, ఉపాయం. ఉపాయమా? అవును, అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం. ఏంటది? మీ అమ్మా నాన్నల్ని విడదీసే మనిషి వాళ్ళ మధ్యలోకి రాకూడదంటే వాళ్ళిద్దరినీ ఒకటిగా కట్టేయండి. అప్పుడు వాళ్ళ మధ్యలోకి ఎవరూ రాలేరుగా. అమ్మా నాన్నల్ని ఒకటిగా కట్టేయాలంట. ఎవరి తాత జున్ను? ఎవరో పిచ్చి తాతయ్యలా ఉన్నారు. తాతయ్యేరి? జున్ను, ఇప్పటి వరకు మనతో మాట్లాడిన ఆ పిచ్చి తాత ఆంజనేయ స్వామియే జున్ను. నాకు కూడా అదే అనిపిస్తుంది. రా అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం. సీతారాముల కడియాలమ్మా. కళ్యాణం రోజున శ్రీరాముల వారికి సీతమ్మ వారు, సీతమ్మ వారికి శ్రీరాములు వారు తొడిగినట్టుగా ఆ జంట కడియాలను అలా లంకె వేసి సీతారాముల విగ్రహాలకు తొడుగుతారు. కళ్యాణం అయ్యాక ఆ కడియాలు తీసి ఈ చెట్టు మీద భద్రపరుస్తారు. అలాంటి పవిత్ర కడియాలు ఆ చెట్టు మీద నుంచి జారి నీ ఒళ్ళో పడ్డాయంటే నువ్వు చాలా పుణ్యం చేసుకుని ఉండాలమ్మా. మీరు గుడిలోకి వచ్చినప్పుడు ఆ దేవుడు జరగబోయే అనర్థాన్ని గుర్తించాడు. ఇప్పుడు ఆ అనర్థాన్ని ఆపే ఆయుధాన్ని ఆ దేవుడే పంపించాడు. మీ జంటలాగే ఆ జంట కడియాలు ఎప్పటికీ వేరవవు తల్లి. ఆ దేవుడే వాటిని వేరు చెయ్యాలి. ఈ సీతారాముల కడియాలతో ఏం చేయాలి పంతులు గారు? వీటిని మాకివ్వడంలో అర్థం ఏంటి? మేం చెప్తామమ్మా ఏం చేయాలో. ఆంజనేయ స్వామి మాకు చెప్పాడు. ఇటివ్వు. జును, ఆ చెయ్యిటివ్వమ్మా. జున్ను, జును, ఏం నువ్వు చేసిన పని? ఆంజనేయ స్వామి చెప్పిందే మేం చేశాం. నాకివ్వండి పెద్ద తీగారు. పర్లేదు. ఇంకా ఏమైనా కావాలా పంతులు గారు? అక్షింతలు ఆకు ఒక్క తీసుకురండమ్మా. అలాగేనండి. త్వరగా తీసుకురండి. పెదనాన్న, అన్నయ్యకి వదిలిని పిల్లల్ని దూరం చేయడానికి ఇదంతా మనిష చేస్తున్న ప్లాన్లా ఉంది. ఖచ్చితంగా ఇది ప్లానే మావయ్య గారు. మనీష నక్క తెలివితేటలతో అక్కని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఆ విషయం నాకు అర్థమవుతుందమ్మా. కానీ అరవింద నమ్మకాన్ని కాదని నేనేమీ చేయలేను. ఏదో ఒకటి చేసి మీరే ఇదంతా ఆపాలి పెదనాన్న. అది మీ వల్లే అవుతుంది. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదురా.
మీ పెద్దమ్మ నా చేతులు కట్టేసింది. ఇప్పుడే వస్తాను పంతులు గారు. అలాగేనమ్మా. దేవయాని అక్క, మనీష రెడీ అయిందా? రెడీ అయిపోయిందక్క. తనకి ఎందుకు తీసుకురా? ఇంతకీ మిత్ర ఎక్కడక్క? పూజకి తను ఉండాలి కదా. ఏమండి, మిత్రుకు ఒకసారి కాల్ చేయండి. ఇంట్లో పూజ ఉంది, త్వరగా రమ్మని చెప్పండి. అదిగో మిత్ర వాళ్ళు వచ్చేశారు. రా నాన్న, ఇంట్లో పూజ పెట్టాం, త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి. లక్కీ, జున్ను, మీరు అప్పుడే వచ్చేసారేంటి? స్కూల్ లేదా? లేదు నానమ్మా, ఈరోజు హాలిడే. అందుకే అమ్మ నాన్నలతో పాటు మేము తిరిగి వచ్చేసాం. సరే లక్ష్మి, నువ్వు పిల్లల్ని చూసుకో, మిత్రకి పూజ ఉంది. అమ్మ ఒక్కతే మమ్మల్ని ఎలా చూసుకుంటుంది నానమ్మా? నాన్న కూడా చూసుకోవాలి. మీ నాన్నకి పూజ ఉందని చెప్తున్నాం కదా. కానీ అమ్మ నాన్నల చేతులకి కడియాలున్నాయిగా. ఆ కడియాలేంటి మిత్ర? మీ చేతులకి అలా ఎందుకు వేసుకున్నారు? అవి సీతారాముల కడియాలు నానమ్మా. వీటిని ఆంజనేయ స్వామి మా అమ్మ నాన్నలకి వేయించారు. మీరేమంటున్నారు పిల్లలు? అవి సీతారాముల కడియాలా? ఆ ఆంజనేయ స్వామి వాటిని అమ్మా నాన్నలకు వేయించారా? అవును తాతయ్య, ఈరోజు స్కూల్ లేదని అమ్మా నాన్న మేము గుడికి వెళ్ళాం. అమ్మా నాన్న ఎప్పుడూ కలిసి ఉండాలని మేము ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే ఇలా చేశారు. ఆ సీతారాముల్ని కలిపిన ఆంజనేయ స్వామి మిత్రలక్ష్మిని కలిపాడనమాట. అన్నయ్య వదిలు కూడా సీతారాములే కదా పెదనాన్న. అందుకే ఆంజనేయ స్వామి కలిపాడు. మంగళవారం రోజు చాలా మంచి పని జరిగింది. అంతా ఆ దేవుడి దయ. గుళ్ళో జరిగిందేదో జరిగిపోయింది, అది వదిలేసే మిత్ర. ఇప్పుడు నువ్వు మనీషాతో కలిసి పూజలో కూర్చోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.